ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆ ప్రవక్త మాట వినేవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమం అంటే ఆత్మీయ క్షేమం అనగా స్పిరిచువల్ ఎడిఫికేషన్, స్పిరిచువల్ గ్రోత్లో ఉన్నారని నేను భావిస్తున్నాను. అనగా మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉన్నారని కోరుకుంటున్నాను. అలా ఉన్నారని, ఉండబోతారని నేను భావిస్తున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినడం కన్నా నాకు ఎక్కువైన సంతోషం లేదు. దట్స్ మై గ్రేట్ జాయ్ అని యోహాను గారు తన సంఘస్థులను ఉద్దేశించి మాట్లాడాడు. స్తోత్రం. పిల్లలు ఏదో సంపాదించుకుంటున్నారు, పిల్లల్ని ఏదో పోషిస్తున్నామని కాదు. పిల్లలు సత్యమును అనుసరించి, సత్యము అంటే సమాచారం కాదు, సత్యం అంటే కొన్ని విషయాలు కాదు, నిజమైన విషయాలు, వాస్తవమైన విషయాలు కాదు. సత్యం అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే యేసు ప్రభు. అనగా మేము మీకు బయలుపరిచిన, తెలియజేసినటువంటి సత్యములను, ఆత్మీయమైనటువంటి ఆ సమాచారాన్ని మీరు విశ్వసిస్తున్నారు. మంచిదే, బాగానే ఉంది. దాన్ని అనుసరించి నడుచుకుంటున్నారనుకోండి, ఆ మాట మాకెంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. దాని ద్వారా మాకు ఒక సాటిస్ఫాక్షన్. స్తోత్రం, స్తోత్రం. ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. పోనీలేండి, వాళ్ళు వాక్యం విన్నారు, వాక్య ప్రకారం జీవిస్తున్నారు, పోనీలేండి, దేవుని స్తోత్రం. వాక్యం ప్రకారం జీవించకపోతే వంచుకుంటున్నట్లు, పోనీలేండి, దేవుని స్తోత్రం అన్నట్టుగా యోహాను గారు సంతోషపడ్డాడు. మీరు విశ్వాసమందు నిలిచితిరా, మేము బ్రతికినట్టే. తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘస్థులు గలతీ సంఘంలో అంటాడు, మీరు యు లాస్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, మీరు క్రీస్తు యేసు యొక్క స్వరూపాన్ని మీరు కోల్పోయారు. ఆ స్వరూపం మరలా కలగాలి. ఒకప్పుడు ప్రసవ వేదన పడి ఆ స్వరూపాన్ని మీకు తెప్పించాను, మళ్ళీ దుర్బోధ వల్ల ఆ స్వరూపాన్ని కోల్పోయారు. ఇప్పుడు మరలా తప్పదు కాబట్టి నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద స్పిరిట్. కర్మేలు పర్వతం మీద ప్రసవ వేదన అనుభవంలో వచ్చినట్లుగా నేను చదువుతున్నాను. స్తోత్రం. తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. ఏలైనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఒక చోట రాయబడింది. స్తోత్రం. కింద వచనాల్లో 3:8 రాయబడి, ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బతికినట్టే. స్తోత్రం. విశ్వాసి ప్రభువునందు స్థిరంగా బతికితే దేవుని సేవకుడు బతికినట్లే. అంటే వాళ్ళేదో భౌతికంగా దశంభాగాలు ఇచ్చి భోజనాలు, లేకపోతే ధాన్యాలు, శాఖధాన్యాలు, లేకపోతే అవి ఇవి తీసుకొచ్చి భౌతికమైన వాటిని తీసుకొచ్చి పోషిస్తారని కాదు. స్తోత్రం. టీవీల్లో వచ్చేటువంటి బోధలు, వాక్యం చెప్తున్న విధానం, వీటన్నిటి ద్వారా ఏదో ప్రజల్లో మార్పు రావాలి. ప్రపంచం మారాలి, మనం మారాలి, ప్రసంగికులు మారాలి, ప్రజలు మారాలి. ఒక మార్పు, క్రిస్టియానిటీలో ఒక మార్పు రావాలి. అలా వచ్చినప్పుడు సమాజం మారిపోతుంది. మైనారిటీ కానీ మారిందంటే ఈ సొసైటీ మారుతుంది. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు దయచేసి మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి 1186 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా ఇలా దేవుని సేవకుడిగా బోధిస్తూ 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 వెళ్తున్నాను నేను. ఇది ఎంతకాలం కొనసాగుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రభు కృపను బట్టి 4వ సంవత్సరంలో ఉన్నాం. గత 3 సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి ఈ టీవీ పరిచయను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది ఎంతమంది రీచ్ అవుతుందా ఏంటి అనేది నంబర్లోకి, లెక్కల్లోకి నేను వెళ్ళలేదు. లెక్కలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, బీతుతున్నాను. ఒకరోజు కోసుకుంటాను. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, అది అనేక దినముల తర్వాత కనబడను. ఈ ప్రయాసం ప్రభువునందు నా ప్రయాసమే కాదు, నాలాంటి దైవజనులు ఎవరి ప్రయాసమైనా వ్యర్థం కాదు.
అనే అపోస్తలుడైనటువంటి పౌలు రూఢిగా నమ్మాడు, ధీమాగా మనతో చెప్పాడు. ప్రభువునందు సేవకులారా, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు కనుక ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రకటించండి, ప్రసంగించండి, పాడండి, ప్రభువును మయంపరచండి, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళండి. స్తోత్రం. బాప్తిజాలు ఇవ్వండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. లోకము లేకపోతే మత ఛాందస్సులైన వాళ్ళు మత మార్పిళ్లను, బలవంతపు మత మార్పిళ్ళని పేర్లు పెట్టినప్పటికీ కూడా క్యారీ ఆన్, క్యారీ ఆన్. స్తోత్రం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, బండ్లు విస్తారంగా ఉన్నాయి, స్పీడ్గా వెళ్ళలేకున్నాం. కానీ అలాగని మధ్యలో ఆపేసి, ముందు చాలా బండ్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, వెనకాల చాలా వెహికల్స్, మధ్యలో ఆపామనుకోండి కుదరదు. స్లోగా అయినా కింద ఒక కాలు పెట్టుకుంటూ ఆయన వెళ్తూ వెళ్తూ ఆ ట్రాఫిక్ జాములో మూవింగ్ ఆన్, కీప్ ఆన్ మూవింగ్, మూవ్ వెళ్తూ ఉండు. ట్రాఫిక్ జామ్ అయినట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఫైనాన్షియల్ జామ్ అయింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఫిజికల్ హెల్త్ జామ్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో కీప్ గోయింగ్ ఆన్, ఆగిపోవద్దు, సాగిపో. మోషే ఆగిపోయే ప్రార్థనలు వద్దు, చేయొద్దు ప్రార్థనలు. డోంట్ స్టాప్ ప్రేయర్స్, డోంట్ స్టాప్ వాకింగ్. నడువు, ప్రార్థనాపూర్వకంగా నడువు, విశ్వాసంతో నడువు. గో ఫోర్త్, వెళ్ళిపో అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఎర్ర సముద్రం చీల్చబడింది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి మనం ఎపిసోడ్లో ఆయన రాకడ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన రాకడ గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, పేతురు గారి ప్రసంగంలో నుంచి మీ కొరకు నియమించబడినట్టు క్రీస్తును ఆయన పంపునట్లు అనే వాక్య భాగాన్ని తీసుకొని అందులోంచి కొన్ని విషయాలు మీకు గుర్తు చేశాను. 4 ఉదాహరణలు మీకు గుర్తు. ఆయన స్త్రీ సంతానముగా, రెండోది ఆయన స్వతంత్రించుకునేవాడిగా అనగా వారసుడిగా, మూడోదిగా ఆయన స్వప్న సాధకుడుగా, యోసేపు కన్నా గొప్పవాడు ఆయన. స్తోత్రం. ఆయన ఇస్సాకు కన్నా గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసాం ఆయన సందర్శకుడిగా. ఆయన సందర్శిస్తాడు, సంధిస్తాడు. సందర్శకుడు సందు ఇస్తాడని కాదు, మనల్ని భేటీ అవుతాడు, మనల్ని మీట్ అవుతాడు, మనల్ని కలుసుకుంటాడు, మన కోసం వస్తాడు. పరలోకము నుంచి దిగి వచ్చి ఏదేను తోటలో వారితో సంచరిస్తున్నాడు. చల్లని పూట వాకింగ్ చేస్తున్నారు. క్యాట్ వాక్ అనో లేకపోతే ఇంకా మూన్ వాక్ అనో ఏదైనా కావచ్చు. అలాంటి వాకింగ్ జరుగుతుంది అక్కడ. దేవుడు మానవుడు తోటలో తిరుగుతున్న ఒక అద్భుతమైనటువంటి, ఆదాము ఒక సింహము నడుస్తున్నాయని కాదు, అవ్వ ఒక పులి నడుస్తున్నాయని కాదు, భగవంతుడు భక్తుడు ఇద్దరు కలిసి నడుస్తున్నారు. సృష్టికర్త సృష్టించబడిన వాడు ఇద్దరు నడుస్తున్నారు, ఇద్దరు సంచరిస్తున్నారు. ఆదికాండము తోటలో సంచారాన్ని గురించి ప్రస్తావిస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే దీపస్తంభముల మధ్యలో సంచారం, మరొక సంచారం కనిపిస్తుంది. లోకమందంతటా ఆయన కన్నులు సంచారము చేయుచున్నాయి. యెహోవా యొక్క కన్నులు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకి ఆయన సంచరిస్తున్నాడు. హీఈస్ విజిటింగ్ గాడ్ అండ్ మూవింగ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ 4 విషయాల్ని మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. ఆయన రాకడ గ్యారెంటీ. ఆయన రాకడ లేకపోతే మనకు దేహ విమోచన లేదు. ఆయన రాకడ లేకపోతే మనకు పరలోక రాజ్యం లేదు. ఆయన రాకడ లేదు అంటే చాలా వరకు బైబిల్ వాక్యాల అబద్ధమే. 300 వచనాల వరకు, వాక్యాల వరకు యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెప్తున్నాయి. హనోకు చెప్పాడు, ఆయన వేవేల పరిశుద్ధులతో వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కోసం దిగి వచ్చిన వాడు, నా కోసం వెళ్ళిన వాడు, నా కోసం తిరిగి వచ్చి నా కోసం నన్ను తీసుకుని వెళ్ళేటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ఆయన రాకడను గురించి, ఆయన రాకడకు సిద్ధపడుతూ
ఆయన రాకడను ప్రేమించు వారికి, అనగా అపేక్షించు వారికి, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి నీతి కిరీటం ఉంచబడి ఉంది. నా కోసం నీతి కిరీటం ఉంచబడిందని నేను దర్శనంలో చూశాను. ఆ నీతి కిరీటము నాకు మాత్రమే కాదు, ప్రభు యొక్క ప్రత్యక్ష, దోస్ హూ లవ్స్ ఈస్ కమింగ్. ఆయన యొక్క మొదటి రాకడను ప్రేమించే వాళ్ళకని కాదు, ఆయన రెండవ రాకడను ప్రేమించే వాళ్ళకి. ఇప్పుడంతా మొదటి రాకడనే ప్రేమిస్తున్నారు, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. రెండవ రాకడ గురించి అది మన జీవితం యొక్క మార్పుతో కూడుకున్నది కాబట్టి కొద్దిగా భయపడుతున్నారు. ఎందుకు లేని తలనొప్పులని. స్తోత్రం. రాకడ వర్తమానాలని చెప్పేసి ఏదో అవకాశంలో చెప్పుకుంటున్నారు అంతవరకే తప్ప, రాకడ సందేశాలు మంచిదే, రాకడ కొరకనే సిద్ధపాటు చాలా అవసరమనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగున నేను. దేవుని స్తోత్రం అని మోషే గారు చెప్పిన మాట. మోషే గారు ద్వితీయోపదేశ కాండములో చెప్పినటువంటి మాటని పేతురు గారు చెప్పాడు. పేతురు గారు బహుశా చదివి ఉండొచ్చు, లేకపోతే ఆయన పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. నేను చదువుతున్నాను 3వ అధ్యాయము 23వ వచనం. స్తోత్రం. Every person who disobeys that prophet will be cut off and completely destroyed. Every person, ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఆ ప్రవక్తకు అవిధేయత చూపిస్తారో, ప్రవక్త మాట పట్టించుకోకుండా ఉంటారో, ప్రవక్త మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారో, what will happen to them? They will be cut off, ఖండించి నరికివేయబడి, and completely destroyed, సంపూర్ణంగా పాడైపోతాడు. ఇంకా హోప్ లేదు వాడికి, హోప్లెస్గా మారుతాడు. చదువుదాం వాడుక భాషలో కూడా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనం. స్తోత్రం. 3వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 3. దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కరిని, దేవుడు ఆయన మాట వినని ప్రతి ఒక్కరిని తమ వాళ్ళ నుండి దూరం చేసి నాశనం చేస్తాడు. దూరం చేయడం మాత్రమే కాకుండా నాశనం చేస్తాడు. దూరం చేసి నాశనం చేస్తాడు. ఎందుకు ఈ కఠినత్వం? దేవుడు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు? ఆయన ఎవరో కాదు, ఆయనే ప్రవక్తలాగా, ఆయనే పుత్రుడిలాగా, ఆయనే ఇలా వచ్చినప్పుడు ఆయన మాటలను ధిక్కరిస్తే, స్తోత్రం, ఇక్కడ రాయబడింది 22వ వచనం. మోషే ఇట్లనను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. మీ కొరకు దేనికి పుట్టిస్తున్నాడు? మీరు దీవించబడాలని, మీరు మేలు పొందాలని, మీకు విశ్రాంతి కాలాలు రావాలని, మీ పాపాలు తుడిచివేయబడాలని ఆ ప్రవక్తను పుట్టిస్తున్నాడు. ఆయన ప్రవక్తలందరికన్నా గొప్పవాడు. నాలాంటి ప్రవక్త అని చెప్పినప్పటికీ కూడా ఆయన మోషే కన్నా గొప్పవాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. మీతో ఏం చెప్పినా సరే, చిన్నదైనా పెద్దదైనా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, మీరు అన్ని విషయములు, కొన్ని విషయాలు కాదు, మీరు ఆయన మాటను వినవలను అనే దగ్గర ఫుట్ నోట్లో రాయబడింది, లేక విందురు. విందు కాదు, విందురు, వింటారు అనగా, స్తోత్రం, ఆయన మీతో ఏమి చెప్పినను, ఆయన మీతో చెప్పింది చేయండి అని మరియమ్మ గారు అన్నారు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయముల్లో మీరు ఆయన మాటను వింటారు. వినే అవకాశం ఉంది. వింటూ ఆయన మాటలకి మీరు కాదనలేరు. ఆయన మాటల మకరందాన్ని మీరు ఆస్వాదిస్తుంటారు. ప్రవక్త యొక్క మాటలు అన్నప్పుడు ప్రవక్త యొక్క మాటలు వినడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. నేను ఈ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. 22వ వచనం. ఫర్ హ్యాస్ నాట్ మోసెస్ టోల్డ్ us, the Lord your God will rise up a prophet from among you who is like me. Listen to him and follow everything he tells you. లెబనాన్ అనే దేశంలో ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆయన ఒక పుస్తకం రాశాడు, ప్రవక్త అనేటువంటి చిన్న పుస్తకం, చాలా భాషల్లోకి తర్జుమా చేయబడింది. ప్రవక్త, ప్రాఫెట్, ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ఒక మిస్టిక్, లేకపోతే ఒక సెయింట్ అనో లేకపోతే ఒక ఆయన క్రిస్టియన్, ఆయన రాసినటువంటి ఒక పుస్తకం వేరు వేరు భాషల్లోకి అనువదించబడింది. అనగా ప్రవక్త మాటలు ప్రజలు వింటారు, వినడానికి ఆసక్తి చూపిస్తారు అని అనడానికి నేను ఈ మాట చెప్తున్నాను. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు అడిగి, హలో ప్రవక్త గారు ప్రేమ గురించి చెప్పండి సార్, ప్రవక్త గారు పిల్లల గురించి చెప్పండి సార్, ప్రవక్త గారు పలానా దాని గురించి చెప్పండి సార్ అని అడిగేవాళ్ళట. అప్పుడు ప్రవక్త చెప్పేవాళ్ళట. అవన్నీ ఒక పుస్తక రూపంలో రాయబడ్డాయి. ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క పుస్తకం మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా చదవండి. ఒక మంచి పుస్తకం, మంచి పొయిటికల్గా ఉన్నటువంటి, మంచి ఫిలాసఫికల్గా ఉన్నటువంటి తాత్విక భావాలతో కూడుకున్న ఒక మంచి పుస్తకం. అది బైబిల్లోని వాక్యాలని వివరణ అని కాదు, అంటే ఇంచుమించు బైబిల్ బోధనకి ప్యారలల్గా ఉన్నది అది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సేపటి బైబిల్ మాత్రమే కాకుండా, బైబిల్ చదివే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారులేండి, అది వేరే విషయం. మనకు క్రిస్టియన్ లిటరేచర్ దొరకాలి, వాటిని చదవాలి. రాబోయే రోజుల్లో దాని గురించి ఒక కొన్ని పేజెస్ కామెంటరీ రాస్తే బాగుంటుంది, వ్యాఖ్యానం రాస్తే బాగుంటుంది అన్న ఆలోచన. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు యేసును గూర్చిన సంగతులు, అది మన టైటిల్. ఆ ప్రవక్త, రాబోయేటువంటి ప్రవక్త, నా వెనుక వచ్చువాడు అని యోహాన్ అన్నాడు. స్తోత్రం. నా వెనుక వచ్చువాడు అంటే నా సంగతి పక్కన పెట్టేది, నా వెనుక వచ్చేవాడి గురించి కొద్దిగా ఆలోచించండి. ఆయన శక్తివంతుడు, హీఈస్ అ మైటీ వన్. ఆయన మామూలోడు కాదు. నేను శక్తిహీనుడిని, ఆయన శక్తివంతుడు. నేను దాసుణ్ణి, ఆయన యజమానుడు. ఆయన స్వరాన్ని మాత్రం నేను, ఆయన శరీరీ కూడా, ఆయన స్వరము మరియు స్వరూపం కూడా అని తనను తాను తగ్గించుకొని ఆయన చేసుకు. ఆయన పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమారుని యొక్క స్వరము వినే స్నేహితుణ్ణి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అది యోహాను గారు చెప్పినట్టు విషయాలు. సరే, మనం వాటిలోకి వెళ్ళాలి. ఆ ప్రవక్త, మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్త, నువ్వు ఆ ప్రవక్తమేనా అని యోహాన్ అడిగితే నన్ను కాదండి. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? బ్రదర్ పీటర్ బ్రో అని అడిగినప్పుడు ఇర్మియా అంటున్నారండి, ఏలియా అంటున్నారండి, రకరకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో వాట్ డు యు థింక్ అబౌట్ మీ? నువ్వేమనుకుంటున్నావు? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ మీ? నా గురించి నీకేమైనా అండర్స్టాండింగ్ ఉందా, అవగాహన ఉందా? ఉంది ప్రభా, నువ్వు సజీవుడైన దేవుని క్రీస్తు. వెరీ గుడ్, వెల్ డన్, అద్భుతమయ్యా బాబు, ఇంత అద్భుతంగా చెప్తావు అనుకోలేదు అన్నట్టుగా. అయినా నీకు ఇలా చెప్పావంటే నీ సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచో లేకపోతే మీ పూర్వీకుల దగ్గర నుంచో మీ మతం నుంచి వచ్చిన జ్ఞానం కాదు, తండ్రి బయలుపరిచాడు. గాడ్ రివీల్డ్. పీటర్కి ఒక రివిలేషన్ ఉంది. దేవుని బిడ్డలమైన మనకు ఒక రివిలేషన్ ఉండాలి, ప్రత్యక్షతలు ఉండాలి. ప్రసంగాలే కాదు, ప్రత్యక్షతలు మనకు ఉండాలి. ప్రత్యక్షతలలో కలిగినట్టు ఒక ప్రసంగం అద్భుతంగా ఉంటుంది. ప్రత్యక్షత లేకుండా ఏదో పాయింట్లు రాసుకొచ్చి థియాలజికల్ కాలేజీలోనో స్కూల్లో నేర్చుకున్న విషయాలు, ఆ పుస్తకంలో ఈ పుస్తకంలో విషయాలు చెప్పడం సులభం. కానీ దేవుడు నాకు బయలుపరిచింది, నాకు అవగాహన కలుగు చేసింది, అది దాన్ని పంచుకుంటున్నప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆ ప్రవక్త మాటను, యేసును గురించినట్టు సంగతులు. యేసును గురించిన సంగతులు ఏంటండి? యేసు ఎవరు, ఏంటి అని దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలంటే మనకు అర్థమైంది. ఇంకాస్త అర్థం కావడానికి పేతురు గారు తన ప్రసంగంలో ఇశ్రాయేలు ప్రజలకి కనీసం ఒక 7 విషయాలు చెప్పాడు యేసు ఎవరు అనడానికి. మీరు ఎదురు చూస్తున్న మెస్సియా, సమరయులు ఎదురు చూస్తున్న తాహేబ్ అంతా ఈయనేరా బాబు, ఈయన్ని విశ్వసించండి. ఆ ప్రవక్త మాట వినని వాడు, మోషే చెప్పిన ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. కానే కాదు అనడానికి రుజువులు ఉన్నాయి. వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. స్తోత్రం. ఆ పారాక్లిటోస్ అని చెప్పబడినటువంటి, మరో ఆదరణకర్త అని చెప్పబడినటువంటి వ్యక్తి. స్తోత్రం. అది యేసు ప్రభువునే అని కొన్ని ఆధారాలు ఉన్నాయి, మనం వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం. యేసును గురించి మనం తెలుసుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు మన టైటిల్ కూడా యేసును గూర్చిన సంగతులు అనే మాట
అక్షరార్థంగా మనకు లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనంలో కనిపిస్తుంది. 78వ పేజీలో రాయబడింది. స్తోత్రం. ఆయన అవి ఏమిటని అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉండెను. యేసును గూర్చిన సంగతులు, ద థింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, జీసస్ ఆఫ్ నాజరేత్. యేసుకు సంబంధించిన విషయాలు, యేసు యొక్క సత్యాలు. ఈ ప్రసంగంలో 14 వచనాల ప్రసంగంలో జీసస్ని ఏ విధంగా ఆయన ప్రజెంట్ చేశాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. స్తోత్రం. 3వ అధ్యాయము 7 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 3వ అధ్యాయము 13వ వచనములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా తన సేవకుడైన యేసును, తన సేవకుడైన హిస్ సర్వెంట్ జీసస్. 4వ అధ్యాయంలో రాయబడింది 30వ వచనంలో, నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు. సేవకుడు, నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు, యువర్ హోలీ సర్వెంట్. స్తోత్రం. హల్లెలూయా. సర్వెంట్. ఆయన దాసుడిగా పోల్చబడ్డాడు, చెప్పబడ్డాడు. ఆయన సేవకుడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. రెండవది ఆయన ఎవరు? 3వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితిరి. స్తోత్రం. అడిగారు అంటే ఏమని అర్థం? అడిగారు అంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములో, స్తోత్రం, 7వ హల్లెలూయా స్తోత్రం 28వ వచనం రాయబడింది, ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలని వారు పిలాతును వేడుకొనిరి. పిలాతును వేడుకొనిరి. స్తోత్రం. మీరు నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితిరి, వేడుకొనిరి. ఎవరిని? పిలాతును వేడుకున్నారు. పిలాతు ఇచ్చాడు లేదో? ఇచ్చాడు. యేసు ప్రభువుని వాళ్ళు నిరాకరించారు కాబట్టి ఆయన్ని శిక్షించాడు. స్తోత్రం. హేతువు లేకపోయినా, ప్రూఫ్స్ లేకపోయినా, ప్రజలందరికీ అరుపులకి కేకలకి భయపడిపోయి వాళ్ళని ప్లీజ్ చేసేవాడుగా ఉన్నాడు కనుక ఇంకా తప్పదన్నట్టుగా సైలెంట్ అయిపోయాడు. స్తోత్రం. రెండవది ఆయన పరిశుద్ధుడు. హీఈస్ హోలీ. గాడ్ ఈజ్ హోలీ. క్రైస్ట్ ఈజ్ హోలీ. హోలీ స్పిరిట్ ఈజ్ హోలీ స్పిరిట్ ఈజ్ హోలీ. హోలీ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడ్డాడు ఆయన. స్తోత్రం. ఒకటి ఆయన సేవకుడు, రెండవది ఆయన పరిశుద్ధుడు, మూడవది 3వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, ఆయన నీతిమంతుడు. స్తోత్రం. పిలాతు భార్య స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమండి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నేను బాధపడ్డాను, రాత్రంతా బాధపడ్డాను, నాకు దర్శనం వచ్చింది, నాకు కళ వచ్చింది. ఆ నీతిమంతుడు. ఆమెకు ఎలా తెలుసో లేదో మరి తెలియదు, కళే. అంతకుముందు పరిచయం ఉంది లేదు. మీరు ఒక వ్యక్తికి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. ఏ వ్యక్తిని గురించి నేను ఇలా చెప్పడం లేదు. ఏ వ్యక్తి నా కల్లోకి రాలేదు, ఈ వ్యక్తి నా కల్లోకి వచ్చాడు. నీతిమంతుడు. ఆయన జోలికి పోవద్దు, జాగ్రత్త. శాపం వస్తే జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సేవకుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని. తర్వాత 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, మీరు జీవాధిపతిని చంపారు. యు హావ్ కిల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. జీవాధిపతిని చంపారు. జీవానికి అధిపతిని, జీవమునకు కర్తను మీరు చంపారు. స్తోత్రం. దానికి మేము సాక్షులం. ఆయన జీవాధిపతి, జీవాన్ని అనుగ్రహించేవాడు, జీవానికి ఆరంభకుడు అయినటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. 5వ విషయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. పరలోక నివాసి. ఆయన నరావతారానికి ముందు పరలోక నివాసి, నరావతారం తర్వాత కూడా పరలోక నివాసి. మనం మన మరణం తర్వాత పరలోక నివాసులుగా మారేటువంటి అవకాశం ఉంది. భూమి మీద పరలోకపు అనుభవం అది వేరే విషయం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం. ఆయన పరలోక నివాసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6వ విషయం, మన మూలవాక్యం మనం చదువుకున్నాం. ఆ ప్రవక్త అనగా
ప్రవచించబడినటువంటి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి ప్రవక్త. మోషే మాట వినని వారికి నష్టమే లేదు. అంటే మోషే మాట అంటే ధర్మశాస్త్రం, అంటే నష్టమే లేదంటే కొంతమంది రాళ్లతో కూడా చంపారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు, వేరే వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే మోషే కన్నా శక్తివంతుడైనటువంటి ప్రవక్త. నా మాట వినని వాడు ప్రజల్లోంచి ఉండకుండా కొట్టివేయబడి సర్వనాశనం అవుతాడని మోషే చెప్పలేదు. ఆయన మాట వినని వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రవక్త ఉన్నాడు, శక్తిగల క్రియలోనూ వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉన్నాడు. 7వ విషయము 3వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు అబ్రహాము యొక్క సంతానము అంటే ఇస్సాకు అని కాదు. స్తోత్రం. అబ్రహాము సంతానం అక్షరార్థమైన సంతానం ఇస్సాకే. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన సంతానానికి వాగ్దానములు, సంతానములకు వాగ్దానములు కాదు, సంతానము సింగులర్, వాగ్దానములు ప్లూరల్. ఆయన అనేకులను గురించి అన్నట్లుగా నీ సంతానములకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టు నీ సంతానమునకు అనను. ఆ సంతానము క్రీస్తు. స్తోత్రం. ఆ సంతానము క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతానం అంటే సీడ్, విత్తనము అన్నట్టుగా రాయబడింది. విత్తనం, జీవము కలిగినటువంటి, జీవాన్ని తనలో దాచుకున్నటువంటి, పరలోకపు జీవాన్ని తనతో దాచుకున్నటువంటి విత్తనం. ఆయన తనను తాను గోధుమ గింజగా పోల్చుకున్నాడు. స్తోత్రం, స్తోత్రం. యేసును గురించిన సత్యాలు మనం ఆలోచించాం. ఆయన సేవకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, అంతేకాకుండా ఆయన జీవాధిపతి, ఆయన పరలోక నివాసి, ఆయన ప్రవక్త, అంతేకాకుండా ఆయన సంతానమై ఉన్నాడు, బిడ్డ అయి ఉన్నాడు, వారసుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసును గురించి ఇలా మరిన్ని సత్యాలు తెలుసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.